స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఒక అబ్బాయి తన తెలివితేటలతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళని మోసం చేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు. కానీ చివరికి అతని తెలివితేటలు పనిచేశాయా లేక అతన్నే ఇరికిచ్చాయా అని కథ చూసి తెలుసుకుందామా? ఏవోయ్, మిఠాయిల ధరలు ఎలా ఉన్నాయి? నాకొక బుట్టెడు మిఠాయిలు కావాలి. మాది కూడా ఇదే ఊరు. పక్క సందులోనే మా ఇల్లు. నేను పని మీద వెళ్తున్నాను. డబ్బులు తిరిగి వచ్చి అప్పుడే ఇస్తాను. అరువు తీసుకుంటున్నా, రాసుకో. అయ్యో, పర్లేదు బాబు. ఇందులో ఏముంది చెప్పు. నీ పేరేంటో చెప్పు. నేను అరువు రాసుకుంటాను. నువ్వు మిఠాయిలు తీసుకువెళ్ళు బాబు. నా పేరు డబ్బిచ్చి. నేను మళ్ళీ వచ్చేటప్పుడు నీ డబ్బులు నీకే ఇచ్చేస్తా. సరే బాబు, తీసుకెళ్ళండి. ఇలా మిఠాయిలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మిఠాయిల దుకాణం వాడు కాసేపు చూస్తాడు. ఎంతకీ రాకపోయేసరికి గ్రామ పెద్దతో, అయ్యా, ఉదయం అనగా డబ్బిచ్చి నా దగ్గర మిఠాయిలు తీసుకుని కాసేపట్లో వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదయ్యా. ఏంటి? అసలు ఎవరు పట్టుకెళ్లారు నీ దగ్గర మిఠాయిలు? డబ్బిచ్చే నా దగ్గర మిఠాయిలు తీసుకెళ్లాడయ్యా. డబ్బిచ్చే మిఠాయిలు తీసుకుని వెళ్ళాడు అంటున్నావు కదా, ఇంకేంటి నీ బాధ? ఈ రోజు కాకపోతే రేపు వస్తాడులే. ఇలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈలోగా ఆ అబ్బాయికి ఒక చాకలి మూటతో కనిపిస్తాడు. అతనితో, ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నావా? నీకు విషయం తెలీదా? ఊరిలో మిఠాయిల దుకాణం దగ్గర ఉచితంగా మిఠాయిలు పంచుతున్నారు. నేను కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాను చూడు. నువ్వు కూడా వెళ్ళి మిఠాయిలు తెచ్చుకో. నిజంగా మిఠాయిలు పంచుతున్నారా? నాకసలు తెలియదు. నేను ఈ మూట మోసుకుని వెళ్ళలేను. ఇవి మా యజమానికి ఇచ్చి అప్పుడు వెళ్ళి తీసుకుంటానులే. ఏంటి, ఇవి ఇచ్చి వెళ్తావా? ఉదయం నుంచి పంచుతున్నారు. అసలు ఇప్పుడు ఉన్నాయో లేవో. నువ్వు ఇప్పుడే వెళ్ళు. నువ్వు వచ్చే వరకు నేను నీ మూటను చూస్తూ ఇక్కడే ఉంటానులే. ముందు వెళ్ళి మిఠాయిలు తెచ్చుకో. సరే, నీకు ధన్యవాదాలు. మరి నీ పేరేంటి? నా పేరు నిన్న మధ్యాహ్నం. నేను ఈ ఊర్లోనే ఉంటాను. ఆ మిఠాయిల దుకాణం వాడికి కూడా నేను తెలుసు. సరే, మూటను జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి వస్తాను. ఇలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళగానే ఇతను మూట తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చి అతను లేకపోవడం చూసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి అతనితో, అయ్యా, నా మూట నిన్న మధ్యాహ్నం మాయ మాటలు చెప్పి దొంగలించి తీసుకుని వెళ్ళిపోయాడు. నిన్న మధ్యాహ్నం తీసుకుని వెళ్తే ఇప్పుడా చెప్పేది? నాకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. మళ్ళీ చూద్దాంలే, నువ్వు వెళ్ళు. ఇలా అక్కడి నుండి పంపిస్తాడు. ఈలోగా ఆ అబ్బాయికి ఒక ముసలామె తన మనవరాలితో కనిపించింది. అవ్వా, ఏ ఊరు మీది? మీరిద్దరూ ఇక్కడే ఉన్నారేంటి? ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును బాబు, నాకు చూస్తే వయసు అయిపోయింది. అందుకే నా మనవరాలికి ఏదైనా పని దొరుకుతుందేమో అని వెళ్తున్నాము. ఏదైనా పని దొరికితే మా కష్టాలన్నీ గట్టెక్కినట్లే. నాకు మిమ్మల్ని చూస్తే చాలా జాలిగా ఉంది. ఒక పని చెయ్యండి. మీ మనవరాల్ని నాతో పంపించండి. మీరు ఎక్కడికి వెళ్లకుండా నేనే పని ఇప్పిస్తాను. నువ్వు నిజంగా ఇప్పిస్తే మేము నీకెప్పుడు రుణపడి ఉంటాం. కాని నిన్ను నమ్మి నీతో ఎలా పంపాలి? మాది కూడా ఇదే ఊరు. నా పేరు దాని మొగుడు. మీరు నన్ను నమ్మచ్చు. సరే బాబు, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. ఆ ముసలావిడ సాయంత్రం వరకు చూసి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అటుగా వస్తున్న ఊరి పెద్దతో, అయ్యా, నా మనవరాల్ని దాని మొగుడు తీసుకుని వెళ్ళాడు. ఇంతవరకు తీసుకుని రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా చెయ్యండి అయ్యా. తీసుకుని వెళ్ళింది దాని మొగుడే కదా, వస్తారులే, కంగారు పడకు. ఇలా అక్కడ నుండి తన దారిని తాను వెళ్ళిపోతాడు. అక్కడ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మూట మిఠాయిలతో ఒక చోట కూర్చుంటాడు. ఆ ఊరి పెద్ద అటుగా వెళ్తూ అతన్ని చూసి మనసులో,
ఉదయం నుంచి నాకు వచ్చిన అన్ని ఫిర్యాదుల వెనుక ఇతనే ఉన్నాడు అని ఆ వస్తువులు బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది. ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి. ఇలా అనుకుని అతని దగ్గరికి వెళ్ళి, బాబు, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. నువ్వు చాలా మంచి వాడిలా కనిపిస్తున్నావు. నా దగ్గర ఒక నాణ్యాల మూట ఉంది. దాన్ని కాసేపు నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుతావా? సరే, నీ పేరేంటి? సరే, తప్పకుండా చూస్తాను. నా పేరు నాణ్యాల మూట యజమాని. అదేంటి, నువ్వు మా బామ్మతో నీ పేరు దాని మొగుడు అని చెప్పావు కదా, నాకు పనిప్పిస్తా అని తీసుకువచ్చావు. ఇప్పుడేంటి వేరే పేరు చెప్తున్నావు? నువ్వు అందర్నీ నీ అతి తెలివితేటలతో మోసం చేస్తున్నావు అన్న నా అనుమానం తీర్చుకోవడానికే నేనిక్కడికి వచ్చాను. నేను ఈ ఊరి పెద్దని. నీ సంగతేంటో పంచాయతీలో తేలుస్తా పద. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.